గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్న శివ రీ రిలీజ్ అప్పుడు మీ ఆ. ఫస్ట్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఓ గుర్తున్నారు మీ ఫస్ట్ అయ్యో డైరెక్టర్? భలేవారు సార్ శివనాగేశ్వరరావు గారు. ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో పాటు మీరు ఆర్జీవి గారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశారు. చేశాను అంటే ఆ బ్యాచ్లో చాలా మందికి మీరు టచ్ అయ్యారు. బాగా క్లోజ్. కానీ వాళ్ళ ప్రభావం ఏది మీ మీద ఎందుకు పడలేదు? పడలేదని పడకపోవటం మంచిది అంటారా మీరు చెప్పండి. అది పూర్తిగా సబ్జెక్టు ఒక్కో పర్సన్ బట్టి మీకు అర్థమవుతుందా నేను ఏమాడుతున్నా? వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మో ఆ, అది హ్యాండిల్ చేసేంత స్తోమత నాకు లేదు. ఇంపాసిబుల్. నేను రాము గారితో 1 year ట్రావెల్ చేశాను, 1.5 year ట్రావెల్ చేశాను. 2 సినిమాలు చేశాను, 365 ఐస్ క్రీమ్ 2. ఉమ్, సో ఒక సంవత్సరంన్నర పాటు ఆ సంవత్సరంన్నర ఆయన ప్రభావం ఉండింది నా మీద కొంత. అప్పుడే పెళ్ళైన కొత్తల్లో కొంచెం మా ఇంట్లో అందరు భయపడ్డారు. ఈడేంటి సాయంత్రం అయితే రాము గారి దగ్గరికి వెళ్తా. కాదు, మీరు అన్నారు కదా పెళ్ళైన కొత్తలని, ఏ టైంలో ఎవరి దగ్గర ఉండకూడదో ఆ టైంలో వారి దగ్గర ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్గా వెళ్ళా. కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ టైంకి నేను 365 days అనే సినిమానే చేస్తున్నా. 365 రోజుల్లో వాళ్ళ పెళ్లి వైఫల్యం అవుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ వెళ్ళిపోతారు. ఆ సినిమా చేస్తున్నా, సాయంత్రం షూటింగ్ లేనప్పుడు కూడా ఇంకా రాము గారు ఎలా ఉంటారు, అయ్యో అక్కడ ఏం చేస్తున్నదా సరదాగా ఆఫీస్కి అంటే ఆఫీస్కి, ఇక్కడ అమీర్పేట ఆఫీస్కి వచ్చాను. ఉమ్, కూర్చుని వైరే సినిమాలు అప్పుడు నాకు తెలుసు రౌడీ అవి కూడా షూట్ జరుగుతాయి, ఎడిటింగ్. ఇంకా ఆయనతో మనం అలా చూస్తాం కదా రాము గారు. అలా ఒక 1.5 year ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకున్న శక్తి స్తోమత సరిపోలేదు ఆయనతో ఉండటం. ఓకే, ఇంకా సార్ ఆయన పనుల్లో, నా పనుల్లో నేను. మన సినిమా ఎలాగో సైక్ సిద్ధార్థ్ కాబట్టి ఆర్జీవి గారిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారా? టెక్నికల్గా ఒక వెరీ గుడ్ థింగ్ చెప్తాను సార్. ఫన్నీగా చాలా ఉంటాయి. ఉమ్, బట్ టెక్నికల్గా మేము ఒక ప్రీ క్లైమాక్స్ షూట్ ఏదో రోడ్ మీద ఎక్కడో చేస్తున్నాం. ఆ రోజు 2 కెమెరానో 3 కెమెరా సెటప్ పెట్టారు. ఉమ్, రాము గారు ఆ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్కి వచ్చాం. ఎడిట్కి వచ్చిన తర్వాత ఎడిటర్ ఒక ఫ్లో వేసాడు. ఫ్లో వేసిన తర్వాత ఎప్పుడో 2 వారాల ముందు షూట్ చేసినటువంటి అందులో 3 కెమెరా సెటప్ కదా, ఒక వైడ్ పడింది, ఒక మిడ్ పడింది, ఇంకోటి ఏదో క్లోజ్, ఉమ్, ఒకటి ఏదో బ్లర్, ఏదో సరిగ్గా అవుట్ ఫోకస్లో ఉంది. అయితే ఎందుకు ఇది ఇలా ఉంది అంటే మన దగ్గర ఫుటేజ్ అని ఏదో చెప్తున్నాడు ఎడిటర్, సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. నేను చూసిన సైక్ మూమెంట్ ఏంటంటే సార్, లో అయిపోయాను. కాదు, కెమెరా బి రోల్ చేసినప్పుడు 4వ టేక్లో నందు దిగి నడుచుకుంటూ వచ్చే షాట్ చాలా కరెక్ట్గా వచ్చింది. నాకు గుర్తుంది, నేను అదే ఓకే చేశాను, సరిగ్గా ఎత్తుకున్నాను. బా. నిజం సార్, అసలు మైండ్ నాకు మీ అమ్మాయి ఏం సైక్ రా బాబు ఈ క్యాండిడేట్. ఏంటి సార్ అసలు ఆ సినిమా పిచ్చి మామూలు పిచ్చి కాదు. ఉమ్, ఆయనే అంటారు, ఐ వర్క్ లైక్ అ డాగ్ అంటారు. ఉమ్, ఏం కష్టపడతాడు సార్. అది మీరు ఐస్ క్రీమ్ 2 అవనివ్వండి, అంతే. అందరూ ఏదో అనుకుంటారు రాము గారు సెట్కి రారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తారు. లేదు, ఆయన చేయాలనేది ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఉమ్, ఆయన అది నేను చూసిన సైక్ మూమెంట్ అది నిజంగా. ఏవో ఫన్నీగా అంటారా, ఆయనకి ఎవరో ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తిచ్చి హిందీలో మాట్లాడిచ్చి, రాము జీకు అభి అరెస్ట్ కి జైల్ మే హై, మే కానిస్టేబుల్ బాత్ కరో అని చెప్పి నాతో ఫోన్లు మాట్లాడిచ్చి. ఓకే, ఇవన్నీ ఆయన క్రియేట్ చేసే పుకార్లా? మీకు తెలుసా, అప్పుడు పుకార్ వచ్చింది, అదే నా నోటి ద్వారానే బయటికి వెళ్ళింది. అవునా? నాతో చెప్పించారు ఫోన్లో. హైలైట్ చెప్తాను, నాతో ఫోన్లో చెప్పించి రాము అరెస్ట్ అయ్యాడని చెప్పు, అది ఇది అని చెప్పి హిందీలో చెప్పు అన్నాడు. నేను హిందీలో చెప్పాను, అన్నీ చెప్పమన్నారు ఆయన. హిందీలో రాము అరెస్ట్ కరే ఏవో అందరు దాల్ది, ఏ జైల్ మే హే ఉదర్ హే అనుకుంటే నాకు వచ్చి నేను హిందీలో చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తే నవ్వుతున్నాడు ఆయన. నవ్వి అంత అయిన తర్వాత మొత్తం అంత వస్తుంటే, చూసావా పబ్లిసిటీ ఎలా చేయాలో నీకు అర్థమైంది ఎప్పుడైనా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఇలా చేస్తారన్నా, బయట న్యూస్లు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక గంట రూమ్లో ఉన్నాం. ఉంటే మా రాము గారి లైన్ ప్రొడ్యూసర్ సుధీర్ ఉంటాడు, 6'4". ఏం జరుగుతున్నారా, ఏం చేస్తున్నారు, ఇది కదా సైక్ మూమెంట్ అంటే. ఇది ఇలా అయింది అంటే రాము గారు అప్పుడు ఏమన్నారు తెలుసా, నథింగ్ సుధీర్, జస్ట్ ట్రైంగ్ టు ఆడిషన్. వీడికి హిందీ సరిగ్గా వచ్చా, హిందీ సినిమాలో వీడిని పెట్టుకోవచ్చా లేదా అని ఆడిషన్ ట్రై చేస్తాను అన్నాడు. అబ్బా. ఇప్పుడు అది నిజమా, ఇది ఇలాంటివి ఉంటాయి జలక్కలు రాము గారితో. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ రాము సార్. చాలా నేర్చుకున్నా. యాక్టింగ్లో బీట్స్ నేర్పిస్తారు ఆయన. ఉమ్, ఏ టైంకి ఒక ఆయనతో సపరేట్ బీట్లో నడుస్తుంటుంది సార్, డైలాగ్ డెలివరీ చేయటం కానీ అలా. అది ఒక భలే ఉంటుంది, వెరైటీ అది. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్న నేను అదే అడగబోతున్నా, నాకు మాత్రం సమాధానం కొత్తగా కావాలి. సురేష్ బాబు గారు సైక్ సిద్ధార్థ్ ఎందుకు కొన్నారు? బ్లాక్ బస్టర్ సినిమా అని ఆయన కూడా ఫీల్ అయ్యారు కాబట్టి కొన్నారు సార్. మీరు చూడండి, సినిమా క్లైమాక్స్ అయ్యి బయటికి వచ్చే టైంకి, అరే ఈ సినిమా సార్, నేను ఒకటి చెప్తాను, మీరు చూసిన రాత్రి మర్చిపోరు సార్ సినిమాని.
ఆ రోజు రాత్రి చూస్తే నేను పక్కా ఇది బెట్ కడతాను సార్. మీరు సినిమా చూడండి. అగైన్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నచ్చనివి ఉండొచ్చు. కరెక్ట్. ఎన్నో ఫ్లాప్ సినిమాలు నచ్చినవి ఉండొచ్చు. రకరకాలు సార్. కానీ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని వదలదు. కనీసం ఒక పూటైనా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అసలు ఏంటి అమ్మా భలే తీసారు, ఏదో కొత్తగా అప్రోచ్ అయ్యారు, అసలు మ్యూజిక్ ఏదో ఒక ఎలిమెంట్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది సార్. సైక్ సిద్ధార్థకి అది కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దిస్. అగైన్ మీకు సినిమా ఎంత నచ్చింది అనేది ఇట్ ఇస్ సబ్జెక్టివ్ టు యువర్ ఓన్ పర్సనల్ ఫిల్మ్ టేస్ట్. బట్ ఒక మనిషిని మాత్రం మీకు ఎలాంటి సినిమా ఇష్టమైనా లేకపోయినా నా సినిమా సైక్ సిద్ధార్థ మాత్రం మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఏదో ఒక సీన్ గుర్తొస్తుంది, ఏదో ఒక ఎపిసోడ్ గుర్తొస్తుంది. అరే లాస్ట్లో భలే చేశాడు, అరే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఇది భలే డీల్ చేశాడే, అరే ఎడిట్ బాగా డీల్ చేసి ఏదో ఒకటి గుర్తొస్తుంది సార్. ఏదో ఒక వేగ్గా వదిలేసి ఓ చిన్న సినిమా వచ్చింది, ఓ మంచి సినిమా పర్లేదమ్మా, అసలు అది కాదు సార్. వచ్చి కెలుగుతుంది సైక్ సిద్ధార్థ. నాకు తెలిసి సురేష్ సార్ అదే చేసింది సినిమా. లేదంటే 10 ఏళ్లలో మీకు పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత కేవలం సైక్ సిద్ధార్థ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొని రిలీజ్ ఇదే. అందుకే కదా అది హాట్ టాపిక్ అయింది. వేరే సినిమాలన్నీ మామూలుగా డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఈ సినిమా కొనేసి మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేసి ప్రమోట్ చేసి అన్ని బ్యానర్లు వేసి వాళ్ళే రిలీజ్, అది పెద్ద విషయం కదా సార్. ఆయన యాక్సెప్ట్ చేసి ఆ మూమెంట్ ఉంటుంది కదా, సినిమా చూసినాక ఫస్ట్ మీతో మాట్లాడిన మాట ఏంటి? ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా దగ్గర నెంబర్ ఉంది సార్తో అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడిని. నేను సురేష్ బాబు మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్ చెప్పండి సార్ అంటే, వాట్ ఆఫ్ ఫిల్మ్ యూ మేడ్ కమ్ సీ మీ ఇన్ ద స్టూడియోస్ టుమారో at 10:30 అన్నాడు ఆయన. ఓకే 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 వెళ్ళాను. ఐ రిమెంబర్ ఇక్కడే పైన ఈ లాన్లో కూర్చుని ఉన్నాను. ఆయన సార్ కూర్చున్నారు మంచి ఇట్లా వైట్ అండ్ జీన్స్ వేసుకొని ఫ్రెష్గా. ఇలాంటి విజువల్స్ అన్ని మనం ఊహించుకుంటున్నాం, ఇన్నేళ్ళగా జరగాలి అనుకుంటే అది దగ్గరికి వస్తుంది, వెళ్తున్నా. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ నాకు. అంతే. హీ వాజ్ లైక్ ఎంతలో సింపుల్గా మాట్లాడారు. హీ డెంట్ స్పీక్ అ లాట్ అబౌట్. కొన్ని జోక్స్ చెప్పారు, నాకు ఈ జోక్ నచ్చింది, ఆ జోక్ నచ్చింది అన్నారు. నవ్వుకున్నాము. నేను షాక్ అయ్యా, అదేంటి సార్ మీకు ఇది నచ్చిందా, ఐ థాట్ యూ వుడ్ లవ్ దిస్ బట్ ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. డిస్కషన్ సినిమా గురించి డిస్కషన్. సినిమా గురించి అసలు నేను ఊహించాను సార్. అసలు సురేష్ బాబు గారికి సినిమా చూపించడం అనేది వాజ్ మా మైండ్లో లాస్ట్ లేయర్లో ఉండింది. వి ఆల్వేస్ థాట్ సురేష్ సార్కి నచ్చే సినిమాలు వేరు, మన సినిమా వేరులే, మనం అప్రోచ్ అవ్వాల్సిన బ్యానర్లు వేరు అనుకునే ఉద్దేశంలో ఉన్నాం. కట్ చేస్తే ఆయనకే నచ్చింది. అంటే మనం ఎలాగో ఇప్పుడు రామనాయుడు గారి స్టూడియోలోనే కూర్చోన్నాం, సురేష్ బాబు గారి టాపిక్ వచ్చింది, మన సినిమా సైక్ సిద్ధార్థ్. నాకు సురేష్ బాబు గారి గురించి తెలిసిన ఒక సైక్ మూమెంట్ చెప్తాను, ప్లీజ్ వింటారా? చెప్పండి. నేను డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన కొంచెం పాత ఆయన, ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పుడు చేసిన పెద్ద హిట్స్, పెద్ద సినిమాలు ఇప్పుడు చేయట్లేదు. ఆ డైరెక్టర్ గారు వెంకటేష్ గారితో సినిమా చేయాలి. ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు తెలుసా? 7 సంవత్సరాలు. నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. 7 సంవత్సరాలు. ఆయన తీసుకున్న ప్రతిసారి వెంకటేష్ బాబు గారు సినిమాను ఓకే చేస్తారు, కథ బాగుంది మనం చేసేద్దాం. ఆవిడ ఆయన స్టెప్స్ దిగి వస్తూ ఉంటారు, ఏమ్మా ఏ కథ చెప్పావు నాకు చెప్పంటాడు. ఇంకోటి చూడమ్మా ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేష్ గారు ఆ డైరెక్టర్కి, నువ్వేం చేస్తావంటే మనం సినిమా చేస్తున్నాం అని సురేష్కి చెప్పొద్దు, మనం స్టార్ట్ చేసేద్దాం కాము. ఇప్పటికీ ఆ సినిమా జరగలేదు లేదు, తెలుసు నాకు ఆ కథ కూడా తెలుసు. అసలు ఫస్ట్ వెంకటేష్ గారు ఓకే చేసి నా కథ ఏంటి ఆ లైన్ కూడా నాకు తెలుసు. ఇది ఒక సైక్ మూమెంట్. అంటే వర్కే, తను నమ్మాలి. సురేష్ సార్ విపరీతంగా ఆయనకు అందులో ఏదో మ్యాజిక్. ఇంకోటి అమ్మో, ఆయన ఇందాక కూడా మేము మాట్లాడుతూ ఎవరో మా స్పిరిట్ టీమ్ రైటర్స్ టీం నుంచి అంటున్నారు, డూ యూ నో హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ స్క్రిప్ట్ అని అడిగారు. వీళ్ళు ఏమంటారు, లేయర్స్ హీరో లేరో, హీరోయిన్ లేరో, ఫ్యామిలీ లేరో, లేంటో విలన్ లేదు, దేర్ ఆర్ 8 లేయర్స్ అని చెప్పి వాళ్ళకి ఏదో కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారట రైటర్స్ టీం అందరికి. మా డైరెక్టర్ని కూడా ఏదో అడిగారట, ఇంటర్నల్ యాంటాగనిస్ట్ ఓకే, హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యాంటాగనిస్ట్ ఇన్ దర్ అనుకుంటే ఆయన మా వాడు ఏదో అడిగారు. సైలెంట్ సార్ చెప్పలేము మనం. సో సురేష్ సార్ ఇస్ ద ఓజీ సైక్, అసలు వేరే లెవెల్. కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ హిమ్. సచ్ ఒరేటరీ స్కిల్స్, సచ్ వొకాబులరీ, మంచి పదాలు వాడతారు, ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంటుంది. బట్ ఇది ఆల్సో యాజ్ అ స్వీట్ ఆర్ట్. ఎంత స్ట్రిక్ట్గా కానీ మీరు నమ్మరు సార్, సురేష్ సార్ ఏవైతే బీట్స్ చెప్తారో సినిమాలో, ఇవి అమ్మా ఇది అని ఇలా కళ్ళు మూసుకొని అది చూసాం ఇది చూసాం, ఇది ఎందుకమ్మా ఇదేమని కొన్ని క్వశ్చన్లు అడతాడు. వాటిని అడ్రస్ చేస్తే సినిమా చాలా బెటర్ అయిపోతుంది. అది అది మరి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సా, జీన్స్లో ఉందా, అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. అది గ్రేట్. రెండు, ఆ జీన్స్ అటువంటిది, ఆ అనుభవం చిన్న అనుభవం, రెండు
ఉంది. రెండు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.